హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఇంక ఈ హెయిర్ ప్యాకే వాడానమాట. అదే కరివేపాకుతో హెయిర్ ప్యాక్. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నింది. ఎక్కువగా జాబ్ పర్పస్ మీద మనం ఊర్లు మారుతూ ఉంటాము. అప్పుడు మనకు వాటర్ సెట్ కాకుండా ఉంటుంది. ఆ వాటర్ సెట్ కానప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. నా పరిస్థితి కూడా అదే అనమాట. నాకు హెయిర్ ఫాల్ 1 ఇయర్ నుంచి ఎక్కువగా అవుతూ ఉన్నింది. కానీ నేను ఈ హెయిర్ ప్యాక్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. 1 ఇయర్లో నేను ఊరికి వెళ్ళినప్పుడు మందారమాకు అలోవెరా వేసి పెడుతూ ఉన్నాను. అప్పుడు నాకు కంట్రోల్ అవుతుంది. కానీ అనంతపురం వచ్చిన తర్వాత ఈ వాటర్ సెట్ కాకుండా నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యేది. అప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు నా హెయిర్ ఎంతగా రాలిపోయిందో. ఈ హెయిర్ అంతా 1 ఇయర్ నుంచి రాలిన హెయిర్ అన్నమాట. నా హెయిర్ చాలా పొడవుగా ఒత్తుగా ఉండేది. కానీ ఈ వాటర్ సెట్ కాకపోవడం వల్ల నాకు చాలా వరకు హెయిర్ అనేది రాలిపోయిందండి. తర్వాత ఈ మధ్య నేను 2 వీక్స్ నుంచి ఈ హెయిర్ ప్యాక్ వాడుతున్నాను. చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిందనమాట. ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి ముందుగా మెంతులు తీసుకొని నైటే నానబెట్టుకోవాలండి. నైట్ 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ ఇలా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మెయిన్ కరివేపాకు అండి. మనకు కరివేపాకు హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందో మీకు అందరికీ తెలిసిందే. కరివేపాకు బాగా కడిగి వేసుకొని తర్వాత పెరుగు వేసుకోవాలి. వీటితో పాటు అలోవెరా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మెత్తగా పట్టించుకోవాలి. ఇలా మెత్తగా పట్టించుకొని హెయిర్కి పెట్టుకోవాలి. హెయిర్కి పెట్టుకునేటప్పుడు రూట్స్కి పెట్టాలండి. ఈ హెయిర్ ప్యాక్ ఎక్కువగా రూట్స్కి పెట్టాలి. మిగిలిన తర్వాత హెయిర్ మొత్తం పెట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. పట్టించుకొని హెయిర్కి పెట్టుకొని 1 అవర్ ఉండి తర్వాత తలస్నానం చేయొచ్చు. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్కౌట్ అయిందండి. నాకు మాత్రం 2 వీక్స్ నుంచి నేను వాడుతున్నాను. ఇప్పుడు హెయిర్ ఫాల్ నాకు బాగా కంట్రోల్ అయిందనమాట. తలస్నానం చేస్తే ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యేది నాకు. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేయడం వల్ల హెయిర్ కూడా చాలా సిల్కీగా చాలా బాగుంటుందండి చూడడానికి. ఇంకా ఈ హెయిర్ ప్యాక్తో పాటు నేను తీసుకునే కొన్ని డ్రింక్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేను వాడిన హెయిర్ ఆయిల్ అలాగే కొన్ని హెయిర్ ప్యాక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. ఇంకా మార్నింగే ఇలా వర్షం పడుతూ ఉన్నింది అనంతపురంలో. మార్నింగ్ వర్షం పడుతూ ఉంటే మా పిల్లలు ఇంకా స్కూల్కి పోనవసరం లేదు అని అంటున్నారనమాట. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమంటారో మీరే చూసేయండి. ప్లీజ్ ఈరోజు ఇంట్లో కూర్చొని బుద్ధి చదువుకుంటాం. చూసారా, వాళ్ళు స్కూల్కి పోము బుద్ధిగా చదువుకుంటాము అంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి. నేను ఈ వీడియోకి 20 లైక్స్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూద్దాం వస్తాయో రావో 20 లైక్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.